హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అయితే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే చిన్న పని మీద బయటకైతే వెళ్తున్నామండి. మన ఛానల్లో ఏంటంటే లాగ్స్ రావట్లేదు కానీ డైలీ వంటలు అయితే పెడుతున్నాము. అదేవిధంగా షార్ట్ వీడియోస్లో కూడా మీషో రివీల్స్ అయితే ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చి ఏంటంటే చిన్న పని మీద బయటకు వెళ్తున్నామని చెప్పాం కదండి. చిన్న పని మీద అంటే గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాం అనమాట. శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవబోతుంది కదా, అమ్మవారికి కాసు అయితే తీసుకుందామని చెప్పి నేను అత్తయ్య అయితే బయలుదేరుతున్నాము. పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించాము. చిన్న బాబు ఏంటంటే మాకు 12:30 కల్లా వచ్చేస్తాడనమాట. ఇంకందుకని ఈలోపే మేము షాపింగ్ అంతా పూర్తి చేసుకొని వద్దామని చెప్పి నేను అత్తయ్య అయితే ర్యాపిడో అయితే బుక్ చేసుకొని బయలుదేరేసామన్నమాట. ఈ వీడియో ఎక్కడా మిస్ అవ్వకండి. నేనైతే ఈ వీడియోలో కాసులు మోడల్స్ అయితే పెట్టానండి. మీకు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసంలో మనము కాసు అనగానే ఒకే మోడల్ అనుకుంటాం కదా, కానీ రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి. మీకైతే లాస్ట్ వరకు చూస్తే వీడియో అయితే అర్థమవుతుంది. ఫైనలీ ఏంటంటే షాప్ దగ్గరికి అయితే ఈ శ్రావణ మాసంలో పనులన్నీ మొదలు పెట్టేశారా? క్లీనింగ్ పనులు కావచ్చు, లేదా మన శారీస్ కావచ్చు. మన ఛానల్కి మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఏంటంటే శారీస్కి సంబంధించిన డీటెయిల్స్, మీషో రివ్యూస్, అదేవిధంగా వంటలు కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. మన ఛానల్లో ఏంటంటే ఆల్ ఇన్ వన్ ఛానల్ లాగా మన ఛానల్లో అన్నీ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడైతే ఫైనలరీ షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా కాసు మనకి ఇక్కడ ఏంటంటే 1 గ్రామ్ వరకు పడుతుందండి. 1 గ్రామ్ కంటే తక్కువ కూడా ఉన్నాయి. 1 గ్రామ్కి ఏంటంటే మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. మధ్యలో ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారు అయితే వస్తున్నారనమాట. అటుపక్క ఇటుపక్క వినాయకుళ్ళు అయితే ఉన్నారు. మధ్యలో ఒక స్టోన్ అయితే వస్తుంది. చుట్టూరు ఏంటంటే స్టోన్స్ వస్తున్నాయి అనమాట. మధ్యలో స్టోన్ కాదు, బీట్ లాగా వచ్చింది. చాలా బాగున్నాయండి. మీరు ఒకసారి ఈ షాప్ని విజిట్ చేయండి. మీకైతే చాలా మోడల్స్ అయితే ఉంటాయి అన్నమాట. అసలు ఏంటంటే మనము 1 గ్రామ్కి కాసు తీసుకుంటాం కదా, ఇవి స్టోన్స్ ఇవి ఏంటంటే మనము చేంజ్ చేసుకుంటాం కదండి, పిల్లలకైనా వేస్తూ ఉంటాం కదా, దానికైతే వేసేయచ్చు. వెనక కూడా ఏంటంటే మనకి చేనికి వేసుకునేటట్టు అలాగే ఇస్తాడండి. చాలా బాగున్నాయి మోడల్స్ అయితే మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. మేమేం తీసుకున్నాం అనేది కూడా వీడియోలో చూపిస్తాను. మీకంటే ఏంటంటే మోడల్స్ అర్థమవుతాయి అని చూపిస్తున్నాను. మనకేంటంటే 1 గ్రామ్ వరకు కాసు అయితే పడుతుందన్నమాట. పైన మనకి స్టోన్స్ అవి ఉన్నాయి కదా, అవి స్టోన్స్ మళ్ళీ కొంచెం సపరేట్గా కాస్ట్ అనేది పడుతుంది. మొత్తం మనకి కాసు స్టోన్తో కలిపి మనకి 17,000 16,000 ఈ లోపు అయితే వచ్చేస్తాయి. ఇవి జనరల్గా మనం జనరల్గా తీసుకుంటాం కదా కాసు, ఆ మోడల్ అయితే ఇవన్నమాట. ఇవి వచ్చి ఏంటంటే 1/2 గ్రామ్ నుంచి అయితే ఉన్నాయండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి ఏంటంటే మనం ఎప్పటి నుంచో ఎక్కువ కాసు అనగానే ఇవే ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, కొంచెం ట్రెండింగ్లో. అదేవిధంగా మనం చేనికి వేసుకునేలాగా అయితే మాత్రము ఫస్ట్ నేను చూపించాను చూడండి, స్టోన్స్తో వచ్చిన కాసులు అయితే చాలా బాగున్నాయి. మీకు ఎవరికన్నా కావాలి అంటే షాప్ని అయితే ఒకసారి విజిట్ చేయొచ్చు. చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే ముక్కెర అయితే చూపిస్తున్నాను. ఇవి కూడా ఏంటంటే చాలా బాగున్నాయి. ఇవి స్టార్టింగ్ ఏంటంటే 7,000 నుంచి అయితే ఉన్నాయండి. ఇవి కూడా ఏంటంటే వైట్ స్టోన్స్తో అయితే వచ్చినాయి. ఇవి మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఎవరన్నా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఫైనలీ ఏంటంటే మేమేం తీసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మేము వచ్చి ఈ లక్ష్మీదేవి అమ్మవారి కాసుని అయితే తీసుకున్నాం అనమాట. బాగుందండి. ఇది మాత్రం ఏంటంటే అమ్మవారి కాసి మనం పూజలో పెట్టేసుకొని మన దగ్గర ఇంట్లో ఏమన్నా చైన్స్ ఉంటే అలా అయితే వేసుకోవచ్చు. మోడల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే కాసు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి మోడల్స్లో కూడా ట్రై చేయొచ్చు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.